నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సత్యదేవుని కళ్యాణ బ్రహ్మోత్సవాలకు రత్నగిరి ముస్తాబోతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సకల సదుపాయాల కల్పనపై పెద్దాపురం ఆర్డీఓ శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం కమాండ్ కంట్రోల్లో ఈవో ఎం చక్రధర్రావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులతో పాటు జిల్లాలోని వివిధ శాఖల సిబ్బందితో ఆర్డీఓ శ్రీధర్ సమన్వయ సమావేశం జరిగింది. ఈ నెల 26 వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నుండి వచ్చే నెల బహుళ భాగ్యమే శనివారం వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆయా శాఖల వారీగా భక్తులకు నిర్వహించవలసిన సేవల గురించి సంబంధిత శాఖల అధికారుల నుండి అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా స్వామివారి దివ్య కళ్యాణం ఉత్సవం, చక్రస్నానం, కొండ దిగువన పెద్ద రథం ఊరేగింపు రోజుల్లో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశించారు. అంతేకాక సెక్యూరిటీ, శానిటేషన్, కమ్యూనికేషన్ వంటి అంశాలపై అందరూ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం సత్యదేవుని కళ్యాణ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బాబురావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులారెడ్డి, ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ అధికారులు, పిఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, సిసి గణపతి పాల్గొన్నారు. ఎంతమంది మనకి ఒక అంచనా ఉంటుంది. మీకు ప్రీవియస్గా మీరు గారు సిఏ గారు చేశారన్నారు, అదొకటి కావాలి. రెండోది ప్రవేశం రేటు మనకి ఇటు నుంచి పంపిస్తారు. అలాగే విఐపీ విషయాలకు మనకి ఈఓ గారు, రెవెన్యూ గారు, తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో అది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కటి మీరు ఏంటంటే ఇక్కడ ఉన్న అందరికీ సిబ్బందికి, ఎందుకంటే లాస్ట్ ఛాలెంజింగ్ ప్రోడక్ట్ వేస్తుంది, అది ఒక్కటే కదా మనకి మెయిన్. అది దాన్ని బట్టి మనకి ఫ్లో ఆఫ్ డివోటీస్ కానీ తర్వాత అందరికి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. మనకి సక్సెస్ఫుల్గా ఇది చేయాలంటే సెక్యూరిటీ, శానిటేషన్ ఇవ్వండి. సెక్యూరిటీ, శానిటేషన్, కమ్యూనికేషన్, ఈ మూడు కూడా, అంటే కోఆర్డినేషన్, ఈ 3-4గా మనం దేవస్థానం వారితో మనము ఈ 4 మనం జాగ్రత్తగా చేయగలిగినట్లయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. మనం మంచిగా మనం జయప్రదం చేస్తాము ఈ పవిత్ర కార్యక్రమం. ఏరోస్కూల్ నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ ఎన్ని డిపోస్ ఉన్నాయి సార్? మనకి జిల్లాకి అయితే 3 డిపోలు ఉన్నప్పటికీ జోనల్లో కానీ ఎక్కడికైనా, వైజాగ్ ఇప్పుడు నాకు అన్నవరము శనివారం, ఆదివారము కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మేము వైజాగ్ కూడా ఫోన్ చేసి 3 బస్సులు పంపించండి, 4 బస్సులు పంపించండి అని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఒక 3 డిపోలనే కాకుండా జోన్ అంతా కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం సార్. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్లో స్టేషన్ మేనేజర్ ఉంటాడు, అన్నవరం ప్రత్యేకంగా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాం సార్. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంచనా అంత చెప్పండి. చెప్పండి. మీరు అన్నారు కదా కనెక్టివిటీ బాగుంది, ఎంగేజ్మెంట్ ఉంది, మాకు ఏ ఇబ్బంది లేదు మీరే అన్నారు కదా, చెప్పండి. యాక్చువల్గా సార్ చెప్పండి. అన్నవరం బస్ స్టాండ్ సంబంధించి మాకు వచ్చే ప్రయాణం అంటే మేము ఒకటే సార్. మేము ఏం చేస్తామంటే మార్నింగ్ రావగానే రిజర్వేషన్ ప్యాటర్న్ చూసుకుంటాం. అన్ని బస్సులు రిజర్వేషన్ అయిపోయినాయా, మీ సబ్జెక్ట్ చెప్తాను. అంటే ఎంతమంది ప్రయాణికులు వస్తారనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను రేపు మీ కనెక్టివిటీని బట్టి ఎక్కువ మనకి యాక్సిడెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా. అట్లాగే కోఆర్డినేషన్ ఇక్కడ మనకి టెంపుల్ నుంచి ఎవరైతే కోఆర్డినేట్ చేస్తారో దయచేసి ఈవో గారు అన్ని వేళలా మనకి ఈవో గారికి సంబంధించి మనకి ఆయన కమ్యూనికేట్ చేయడంలో కూడా వారి యొక్క కార్యక్రమాలు బిజీగా ఉంటారు. కాబట్టి ఈవో గారి నుంచి సార్ మీరు ఒక టీం ఏమన్నా మీరు ఒక విభాగానికి ఎవరినే సంప్రదించాలనేది కూడా మీరు ఒకసారి అందరికీ కమ్యూనికేట్ చేయండి సార్. కాబట్టి ఇవన్నీ కూడా చేసినట్లయితే మనకి బాగుంటుంది సార్. ఒక కంట్రోల్ రూమ్ ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా ఏది విభాగాలు అయితే ఉన్నాయో ఒక కామన్ సెంటర్ ఏదైనా పెట్టండి సార్. అలాగే మన టెక్నికల్గా మన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ ఉన్నారు, ఈవో గారి ఆఫీస్ నుండి ఒక వాట్సాప్ గ్రూప్ ఈరోజు క్రియేట్ చేసేసారు. చేసేసి అందులో ఎవరైతే మనకి విభాగాలు ఉన్నాయో అందరి డివిజనల్ ఆఫీస్ అందరి డివిజనల్ ఆఫీస్ అందరినీ అడ్మిన్గా చేసేసాను. ఇప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్నారు,
మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, డిఈ గారు ఉన్నారు, ఆర్ఎంబి ఉన్నారు, ఎలక్షన్ all departments. వాళ్ళని అడ్మిట్గా చేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళ సబ్ స్టాఫ్ని సపోర్ట్ స్టాఫ్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా తప్పకుండా ఏంటంటే అందరి ఇన్పుట్స్ అందరూ కూడా బాగా ఇచ్చారు మొత్తం కూడాను. ఇంకోటి రెండోది ఏంటంటే మనకి రథం వెళ్ళేటువంటి మార్గంలో ఎనీ వీక్ స్ట్రక్చర్స్ కానీ ఆర్ఎండి డిఏ గారు గోతులు కానీ ఏమీ లేకుండా కానీ ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే. దయచేసి చూసుకోండి, ఎటువంటి బ్యాక్ డ్రాప్స్ అనేది ఎటువంటి మన కామెంట్స్ అనేది రాకూడదు. దయచేసి ఇవన్నీ కూడా నాకు చెప్పలేదని కానీ లేదా నాకు తెలియదని కానీ ఇటువంటి చెప్పారు. అందరూ కూడా అందులో అనుభవం వాళ్ళే, గతంలో అన్నీ చేసిన వాళ్ళు కాదు మొత్తం అందరూ. ఉన్నది మెట్ల మార్గంలో సంబంధించి మిగిలినంత కూడా ఫైర్ వాళ్ళు, పోలీసు, తర్వాత ఇంకా ఆర్ఎండి ఎవరుతున్నారు. ఒకసారి వీక్ స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నాయేమో. ఈ తోపులాట్లు మన గతంలో కొన్ని చూసాం, బయట కొన్ని ప్రాంతాలు మనం చూసాం. ఎక్కువ క్రౌడ్ ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి. సెక్యూరిటీ బాబు ఏజెన్సీ క్రౌడ్ అక్కడ మనకి ఏంటంటే మనకి తోపులాట ఉన్నప్పుడు చూసుకోవాలి. సెక్యూరిటీ కలెక్ట్ చేస్తున్నా గుర్తుపెట్టుకున్నట్లు. ఇంకోటి వాళ్ళు తిడతాం కానీ విసుక్కుంటాం కానీ ఇవన్నీ చాలా జాగ్రత్త చేయాలి. ఫీడ్బ్యాక్ వెళ్తుంది మనకు, ఐపీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందిగా మన అందరి మీద ఉంది కదా. సో దయచేసి ఇది మాత్రం పాజిటివ్గా పోవాలి.